భక్తుల పట్ల అపారమైన కరుణ చూపి మంచి చెడులను నియంత్రిస్తూ భక్తుల కష్టాలను తీర్చి కోరికలు నెరవేర్చే తల్లిగా సకల శక్తులకు మూలస్థాన శక్తి స్వరూపి అయిన వైష్ణవీ మాత అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దివ్య దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. 18 శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠ క్షేత్రమైన పిఠాపురంలో శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి శతాచండీయాగ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శృంగేరి శంకరమఠ సాంప్రదాయ రీతిలో వేదోక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు 4వ రోజున మహాలక్ష్మి అమ్మవారు శ్రీ వైష్ణవీ మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు అమ్మవారిని పంచామృతాభిషేకం, సహస్రనామ కుంకుమార్చన, పుష్పార్చన చేయగా పండితులు శ్రీ చక్రార్చన, నవావరార్చన, చండీ సప్తసతీ పారాయణ, చండీ హోమం జరిపించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి, ఆలయ అధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. కోట జగన్నాథ శర్మ, గణేశ శర్మ, చంద్రభట్ల సుందర శర్మ, దూళ్ళ అయ్యన్న, తోట ఏడుకొండలు, సుబ్రహ్మణ్యం మాస్టర్, వీరంరెడ్డి చక్రి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే విష్ణువు అనే తత్వమే తల్లికి ఇష్టం. నిత్యానపాయిని అయినటువంటి అమ్మ విష్ణువుని స్మరిస్తే అమ్మకి సంతోషం, తన భర్తని స్మరిస్తే ఆమె అనుగ్రహిస్తుంది. శంకర భగవత్పాదుల వారు కూడా అంగం హరే పులకభూషణమాశ్రయంతి అంటూ ప్రతి స్తోత్రంలో కూడా అమ్మవారిని కీర్తించే ప్రతి స్తోత్రంలో అయ్యవారిని గుర్తు చేస్తూనే ఉంటారు. అందుకని విష్ణు శబ్దం వింటేనే అమ్మ అనుగ్రహిస్తుంది. అందుకని విష్ణు యొక్క నామాన్ని చెప్పిన, విష్ణువు యొక్క శక్తిని కీర్తించిన అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాంటి శక్తి ఈరోజు ఇక్కడ అలంకరింపబడి వైష్ణవీ శక్తిగా అలంకరించబడి పూజలు అందుకుంటూ ఉంది. ఈ అమ్మవారు లోకానికి ఇద్దరికీ క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, పాడి పంటల్ని సమృద్ధిగా ఇవ్వాలని, సకాలంలో వర్షాలు కురవాలన్నా, జనులు ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ దేవతల అనుగ్రహం చాలా ప్రధానం. మనలో ఉండే 9 నాడులు కూడా ఈ 9 దుర్గలకి సంకేతం. 9తో ముడిపడి ఉన్న బ్రతుకులన్నీ మనవి. అందుకని ఈ 9 అన్నింటి పూర్ణ సంఖ్య 9. అలాగే నవరాత్రులు ఎన్నోసార్లు మనం చేస్తూ ఉంటాం. వసంత నవరాత్రులు, శరణవరాత్రులు, వారాహి నవరాత్రులు ఇత్యాది నవరాత్రులన్నీ, ఇక రహస్య నవరాత్రులు, గుప్త నవరాత్రులున్నాయి, ఏడాదికి 4. ఇలా నవరాత్రులన్నీ కూడా ప్రధానం 9తో ముడిపడి ఉన్నవే. నవదుర్గలు 9 సంఖ్య, మనలో ఉండే నాడులు, తత్వాలు 9. అంటే ఈ సంఖ్య అంతా ఒక చోట చేర్చితే ఒక ప్రత్యేకత ఏదో ఉంది అనే విషయం అర్థమవుతోంది. అదే నవరాత్రుల విశేషం. ఈ 9 రోజులు కూడా అమ్మవారు రక్షించి ఒక్కొక్క అలంకారానికి, ఒక్కొక్క రూపానికి, ఒక్కొక్క దేవతాత్మక శక్తి మేల్కొని ఆ జాగృతమై ఆయా దేవత అనుగ్రహం చేత మన కామ్యాలన్నీ సిద్ధిస్తాయి. అలా 4వ రోజుగా ఇక్కడ వైష్ణవి దేవిని అలంకరించడం జరిగింది. వైష్ణవి అనుగ్రహం వలన లోకములన్నీ క్షేమంగా ఉండాలని ఆశిస్తూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.